అందరికి కనపడుస్తుంది, మీరు కూర్చోవాలి. ఓకేమా, కూర్చోండి మాట్లాడదాం. ఓకే తమ్ముడు, కూర్చోండి మాట్లాడదాం అంటున్నా, అన్ని విషయాలు మాట్లాడదాం, కూర్చోండి. దయచేసి కూర్చోవాలి మీరందరూ. గౌరవనీయులు పంచాయతీరాజ్ ఛాంబర్స్ అధ్యక్షులైనటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు, గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, గౌరవనీయురాలు శ్రీమతి వానంపల్లి లక్ష్మి ముత్యాలరావు గారు, స్టేట్ ప్రెసిడెంట్ ఏపీ సర్పంచ్ అసోసియేషన్, అదే మరిగా పుసులూరి నరేంద్ర గారు, ఆనరబుల్ ప్రెసిడెంట్ తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్స్, అదే మరిగా గౌరవనీయురాలు శ్రీదేవి గారు, బిర్రు ప్రతాప్ రెడ్డి స్టేట్ జనరల్ సెక్రటరీ పంచాయతీరాజ్ ఛాంబర్స్, పగడాల రమేష్ గారు ప్రకాశం జిల్లా జనరల్ సెక్రటరీ ఏపీ సర్పంచ్ అసోసియేషన్, ఇప్పుడే చింతకాయల ముత్యాలు ఆయన చేసిన తప్పు, పంచాయతీలకు అధికారాలు ఇవ్వాలి, మా అధికారాలు కాపాడమని గట్టిగా మాట్లాడాడు. అంటే ఆయన ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నాడు, వేదిక పైనే ఉన్నాడు. సస్పెన్షన్ కూడా ఆటోమేటిక్ గా వచ్చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అంటే సమస్య అడిగితే సమస్య పరిష్కారం చేయలేరు కానీ ఆ సమస్య అడిగిన వాళ్ళపైన ఉక్కుపాదం పెట్టి భయభ్రాంతులు చేస్తున్నారంటే సర్పంచులందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా రోషం ఉండే సర్పంచి ఆ పార్టీలో ఉంటారా లేదా మీరే నిర్ణయించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఎందుకు ఆ మాట అంటున్నానంటే మనమేం బానిసలం కాదు, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇక్కడే ముగ్గురు మహనీయులు, మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి విముక్తి సాధించి స్వాతంత్రం నా జన్మ హక్కుని పోరాడి ఈరోజు స్వాతంత్రం కోసం త్యాగం చేసిన వ్యక్తి. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు ఒక రాజ్యాంగం ఉండాలి, ఆ రాజ్యాంగం ఎట్టుండాలో నిర్దిష్టంగా రాసినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయన రాసిన రాజ్యాంగమే మనం ఫాలో అవుతున్నాం. ఇక్కడుండే సర్పంచులకు అధికారం ఉన్నా, ఎమ్మెల్యేలుగా మాకు అధికారం ఉన్నా, ముఖ్యమంత్రికి అధికారం ఉన్నా, ప్రధానమంత్రి గాని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గాని అధికారాలు ఎవరెవరికి ఉండాలనో ఏమేమి ఇవ్వాలని ఇచ్చింది భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు. మూడో వ్యక్తిని తెలుగు వారి ముద్దు బిడ్డ, తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పారు. అలాంటి వ్యక్తుల స్ఫూర్తిగా వారికి నివాళులర్పించి తర్వాత మీటింగ్ స్టార్ట్ చేశాం. అంటే ఇది తప్పు అని అడిగిన దానికి ముత్యాలపైన వేటపడింది. అంటే ఇంకెవ్వరూ మాట్లాడడానికి వీలు లేదు. అంటే మీరంతా కూడా, మీరే కాదు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలంతా బానిసల. ప్రజాస్వామ్యం ఎవరైతే స్థానిక సంస్థల్లో రాష్ట్ర స్థాయి నుంచి ఎవరైతే మీరున్న జిల్లా పరిషత్తులు కానీ, మేయర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, లేకపోతే ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, కౌన్సిలర్స్ కానీ, ఇంకో పక్క వార్డులో ఉండే మెంబర్స్ వరకు 1,70,000 మంది ఉన్నారు. ఈ 1,70,000 మంది ఈ ప్రభుత్వానికో జగన్మోహన్ రెడ్డికో బానిసలు కాదు. మీరు ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రతినిధులు తప్ప ఎవరికి బానిసలు కాదని మరొక్కసారి మీ అందరికీ స్పష్టం చేస్తున్నా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వ్యవస్థల్ని కాపాడుకోవడానికి త్యాగం చేయాలి. ఈరోజు ఎప్పటి నుంచో రాజ్యాంగం ఉంది కాబట్టి ఆ రాజ్యాంగ ప్రకారం
ఎన్నికలు జరిగాయి కాబట్టి మీరందరూ ఎంపిక కాబడ్డారు. రేపు ఇదే జరిగితే ఇంకా మీరెవరు ఉండరు, ఎవరిని కూడా ఉండేరు. అంటే వీళ్ళకి కావాల్సిన థంబ్ ఇంప్రెషన్ వేసే వాళ్ళ పెట్టుకుని భారత రాజ్యాంగాన్ని అవమానం చేసే పరిస్థితి వస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతూ నేను ముత్యాలకు ఒకటే చెప్తున్నా, మీరు బాగా మాట్లాడారు. మాట్లాడడం కాదు, మీరు కూడా మెంటల్గా కూడా ఆలోచించుకున్నారు. అవసరమైతే పార్టీ కంటే ముఖ్యం నేను నమ్ముకున్న ఈ స్థానిక సమస్యలని గట్టిగా మాట్లాడి మీకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడనే మీరు చూశారు శ్రీమతి అమర్జాన్ బేగ్, ఆ అమ్మాయి ఎంత స్పష్టంగా మాట్లాడింది చూశారు. 58 సంవత్సరాల నుంచి వారి కుటుంబంలో సర్పంచ్గా ఉన్నారు. వాళ్ళ మామ లేకుంటే వాళ్ళ కుటుంబీకులు ఒక గ్రామంలో సర్పంచ్గా ఉండి ఆ గ్రామంలో ప్రజలకు అనుకూలంగా పనులు చేసి ఒక్కొక్కసారి రిజర్వేషన్లు మళ్ళా వచ్చినా ఎప్పటికప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మళ్లీ మళ్లీ గెలుస్తూ వచ్చారు. అలాంటి ఓసారి మనం చెప్పుకుంటాం మాది సర్పంచ్ కుటుంబం అని. అది మీకు అందరికీ గర్వ కారణం. దానికి కారణం అక్కడుండే ప్రజల్లో మీరు మమేకం కావడమే కాకుండా వారికి అనేక సేవలు అందించి ఇది చేశారు. ఆ అమ్మాయి చెప్పినట్టు నేను ఎప్పుడైనా ఏ మీటింగ్కి వచ్చినా నా పక్క కుడి పక్కన ఎవరు కూర్చున్నారో చూసిన తర్వాత కంపల్సరీగా ఆ గ్రామ సర్పంచ్ కూర్చోవాలి, ఏ పార్టీ వాడైనా సరే వాళ్లే కూర్చోవాలని ఒక నిబంధన పెట్టుకొని పనిచేశాను. ఇప్పుడే ఒక ఆడబిడ్డ చెప్పింది, సర్పంచి పేరేయకుండా మాజీ సర్పంచ్ పేరేసుకోవడం, ఇది ఎక్కడ చౌద్యం నాకైతే అర్థం కావడం లేదు. సర్పంచ్ అనేవాడు రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ అయినా సర్పంచ్ తప్ప వాళ్ళ సర్పంచ్ పేరేసుకోవాలో లేకుంటే వేరే పార్టీ అయితే కించపరచాలనుకోవడం చాలా దుర్మార్గమైన కార్యక్రమం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. భవిష్యత్తులో మీ ప్రోటోకాల్ కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చాలా స్పష్టంగా, ఏ పార్టీ అయినా కానీ వాళ్ళ రాజకీయ పార్టీలు కూడా కాదు, మీరు ఒక పార్టీలో ఉన్నారు కానీ ఇండిపెండెంట్ గా స్వయంగా మీ యొక్క పాపులారిటీతో మీరు సర్పంచ్ అయ్యారు తప్ప ఇంకోటి కాదు. అందుకనే అన్నిట్లో సింబల్ పెట్టాం, నేనున్నప్పుడు అవన్నీ కూడా తీసుకొచ్చాం. కానీ ఒక సర్పంచ్కి మాత్రం సింబల్ పెట్టలేదంటే రాజకీయాలకు అతీతంగా గ్రామంలో నాయకత్వం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ కొండయ్య గారు, అదే మాదిరిగా గల్లా తిమ్మోతి గారు, లెనిన్ బాబు గారు, అదే మరి రామకృష్ణనాయుడు గారు, వినోద్ రాజు గారు, వానంపల్లి ముత్యాలరావు గారు, గుండు శంకర్రావు గారు, సుబ్బరామయ్య గారు, మునిరెడ్డి గారు, ధనంజయ యాదవ్ గారు, గోగునేని వసుధ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సర్పంచులందరికీ, అదే మరి స్థానిక సంస్థల్లో ఉండే కౌన్సిలర్స్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మిగిలిన మాజీలు కావచ్చు, అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. ఇదొక హిస్టారికల్ ఈవెంట్. నేను ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే స్థానిక సంస్థల్లో ఉండే ప్రజాప్రతినిధులు మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సింది ఆ వ్యవస్థ ప్రతిపత్తి కాపాడాలి. ఆ వ్యవస్థను కాపాడుకునే బాధ్యత మీది. అది ఒక వారసత్వం. మీకంటే ముందున్న వాళ్ళు కూడా ఈ పొజిషన్లో ఉండి దాని గౌరవాన్ని కాపాడుకుంటూ వచ్చారు, అధికారాల కోసం పోరాడారు. నేను రాజేంద్ర ప్రసాద్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 30 సంవత్సరాలు, 3 decades ఎవరైనా స్థానిక సంస్థల కోసం పోరాడారంటే తెలుగు రాష్ట్రాల్లో అందులో మొట్టమొదటి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు. మామూలు పోరాటం కాదు. నేను రాజశేఖరుడు ఉన్నప్పుడు చూశా. అసెంబ్లీ గేట్లు దూకి లోపలికి వచ్చి పోరాటం చేశారు. మీ హక్కుల కోసం బ్రహ్మాండంగా పోరాడారు, మీ హక్కులు సాధించారు. దానికి ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.
పార్టీలు ముఖ్యం కాదు, తటస్థంగా ఉండి న్యూట్రల్ బాడీ పెట్టుకొని ఈ వేదిక పైన అన్ని రాజకీయ పార్టీల యొక్క నాయకుల్ని ఒక వేదిక పైకి తెచ్చిన ఘనత పంచాయతీరాజ్ ఛాంబర్స్ది. దానికి కారణం రాజేంద్ర ప్రసాద్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు మనం ఆలోచించుకోవాల్సింది భారతదేశం. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. మహాత్మా గాంధీ చాలా స్పష్టంగా చెప్పాడు. ఎప్పటికప్పుడు స్థానిక సంస్థల్ని, గ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం చేయాలని చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. అదే మరి కాలక్రమేణా మీరు చూస్తే 73 రాజ్యాంగ సవరణ కూడా వచ్చింది. పట్టణ ప్రాంతాల్లో 74, గ్రామీణ ప్రాంతాల్లో 73 రాజ్యాంగ సవరణ కూడా తీసుకొచ్చి ఇవన్నీ చేశారు. ఇప్పుడే ఎప్పుడు మీ పోరాటం విధులు, నిధులు, మీ గౌరవం, ప్రోటోకాల్, ఈ 3 కోసం ఎప్పుడూ పోరాడుతున్నారు. ఈ 3 ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది ఒక స్వర్ణ యుగం. 2002లోనే 64 అధికారాలు ఇచ్చాం. అన్ని డిపార్ట్మెంట్లో అధికారాలు ఇచ్చాం. 99లో సర్పంచ్కి మొట్టమొదటిసారిగా 1000 రూపాయలు ఆందోళన ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ గౌరవ వేతనం కూడా ఎందుకు ఇచ్చామంటే మీ గౌరవాన్ని కాపాడాలి, సమాజంలో మీకు కూడా గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతోనే ఆ రోజు 1000 రూపాయలతో ప్రారంభించాం. అదే మరి ఆ రోజే మీరు చూస్తే ఇంకా కూడా మిగిలిన వాళ్ళకందరూ కూడా 16 సంవత్సరంలో ఇచ్చాం. 16లో మళ్ళా నేను రెండోసారి వచ్చిన తర్వాత నవ్య ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే సర్పంచ్కి 3000 పెంచాం, ఎంపీపీకి 3000 పెంచాం, ఎంపీపీలకు జడ్పీసీసీలకి 6000 ఇచ్చాం. ఈ గౌరవాన్ని కూడా ఇచ్చింది మళ్ళా రెండోసారి పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ గౌరవ వేతనాలు 3వ పెంచబోయే పార్టీ కూడా తెలుగుదేశం పార్టీనే. నేను ఆ విషయాలు వస్తాను. 12,918 గ్రామాలు ఉన్నాయి. గ్రామాలు కాని కలకలగాస్తే ఆ గ్రామంలో బ్రహ్మాండమైన అభివృద్ధి అవుతుంది. 5 సంవత్సరాల్లో 92,000 కోట్ల రూపాయల నిధులు గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ ఆధ్వర్యంలో 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశాం. ఇంకో పక్క 100 అవార్డులు వచ్చాయి జాతీయ స్థాయిలో. 21 లక్షల ఎల్ఈడి బల్బులు వేశాం. దీనివల్ల 1138 కోట్ల రూపాయలు కరెంటు ఆదా అయ్యే పరిస్థితి వచ్చింది. 2,115 అంగన్వాడీ బిల్డింగ్లు, పంచాయతీ బిల్డింగ్లు కానీ, 5,885 అంగన్వాడీ భవనాలు కానీ, 2,251 శ్మశాన వాటికలు కానీ, 22 లక్షల మరుగుదొడ్లు కట్టేయడం కానీ, 9,599 చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలు ఎస్టాబ్లిష్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మీ ఆధ్వర్యంలో చేశాం. గ్రామాల్లో 6 లక్షల ఫామ్ పాండ్స్ ని ఎక్కడికక్కడ మీరే తవ్వించే పరిస్థితికి వచ్చారు. భారతదేశంలో ఒక పటిష్టమైన వ్యవస్థ ఇప్పుడే అందరూ చెప్పారు. ప్రైమ్ మినిస్టర్ తర్వాత, ముఖ్యమంత్రి తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుని చెక్ ఇచ్చే ఏకైక అధికారం ఒక్క సర్పంచ్కు ఉంది తప్ప మిగిలిన వాళ్ళకు లేదు, ఎమ్మెల్యేలకు లేదు, ఎంపీలకు లేదు. ఆ అధికారం మీకు ఇచ్చారు, నిర్ణయాధికారాలు మీకు ఇచ్చారు. ఏది కావాలంటే గ్రామంలో ఒక రౌండ్ వేసినప్పుడు పలానా దగ్గర వీధి దీపం లేదంటే 2 నిమిషాల్లో అది వేసే అధికారం. ఒక దగ్గర రోడ్డు బాగాలేదంటే గ్రామంలో మీకు చెప్తే ఇమీడియట్ గా రోడ్డు వేసే అధికారం మీకుంది. అలాంటి అధికారాలన్నీ ఉన్నాయి. రెండోది, గ్రామంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, కాలక్రమేణా మనం అందరం కూడా ఆలోచిస్తే ఫైనాన్స్ కమిషన్ వచ్చింది. కేంద్రంలో ఫైనాన్స్ కమిషన్ ఉంది,
ఇప్పుడే మిత్రులు చెప్పారు, రాష్ట్రంలో కూడా నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోని ఫైనాన్స్ కమిషన్ కూడా వేశాం. ఆ రోజు కొంత నిధులు కూడా మీకు ట్రాన్స్ఫర్ చేశాం. ఈ రోజు 14, 15 ఏదైతే ఈ రోజు మనకు ఫైనాన్స్ కమిషన్లు ఉన్నాయో ఈ రెండు నేరుగా పంచాయతీలకు డబ్బులు పంపించారు. 8,629 కోట్ల రూపాయలు మీకు పంపిస్తే ఆ డబ్బుల్ని మీ సంతకాలు లేకుండా, జనరల్ బాడీ పర్మిషన్ లేకుండా నిధులు డైవర్ట్ చేశారంటే ఇది చాలా ఇల్లీగల్, ఇది అనెథికల్, ఇది చాలా సబబు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరికి అధికారం లేదు మీ అకౌంట్లో డబ్బులు లేకుంటే ముఖ్యమంత్రి అకౌంట్లో ఉండే డబ్బుల్ని మీరు తీసుకోవడానికి పర్మిషన్ చేస్తామని అడుగుతున్నా. ఈయన ట్రెజరీ నుంచి కేంద్రం డబ్బులు తీసుకుంటూ ఒప్పుకుంటాడని నేను అడుగుతున్నా. పెత్తనం ఉందని, చేతిలో అధికారం ఉందని సర్పంచుల్ని మోసం చేస్తూ గ్రామ సభలు పర్మిషన్ లేకుండా చేస్తున్నారంటే ఇది గ్రామాల్లో ఉండే ప్రజలను అవమానించడం తప్ప ఇంకోటి కాదు. సర్పంచ్ కూడా ఒక జవాబుదారీతనం ఉంది మీకు. మీరు ఎప్పటికప్పుడు మీ గ్రామంలో ఉండే ప్రజల మనోభావాల ప్రకారం, వారి ఆమోదం ప్రకారం మీరు పనిచేస్తారు. అందుకే జనరల్ బాడీ మీటింగ్లు పెట్టుకుంటారు. ఈరోజు నరేగా డబ్బులున్నాయి. నరేగా డబ్బులు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇది డిమాండ్ డ్రివన్ ప్రోగ్రామ్. ప్రతి ఒక్క వ్యక్తికి 100 రోజులు పని కల్పించాలి. 100 రోజులు పని కల్పించాలంటే ఎంత నిధులు కావాలో ఆ నిధులు ఇచ్చే బాధ్యత కేంద్రానిది. దానికి 90% కేంద్రం ఇస్తారు, 10% మనం పెట్టుకుంటాం. ఇందులో కూడా మీరు చూస్తే ఇప్పుడు కొద్దిగా మారింది, కానీ 70% నిధులు లేబర్ ఖర్చు పెట్టాలి, 30% నిధులు మెటీరియల్ ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఒక సిమెంట్ రోడ్ వేయాలన్నా, ఒక బిల్డింగ్ కట్టాలన్నా అందులో 30%. అదే మాదిరిగా లేబర్ కూడా సంవత్సరం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మినిమం వేజ్ కూడా పెరుగుతూ వస్తుంది. ఇవన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ డబ్బులు ఉపయోగించి మనం బ్రహ్మాండంగా పనులు చేస్తే ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత సర్పంచులకు ఎక్కడా పనులు లేకుండా చేశారు. ఇంత మునుపు గవర్నమెంట్ లో పనిచేసిన సర్పంచులందరూ డబ్బులు ఇవ్వకుండా దివాలా తీశారు. ఇప్పుడు కూడా డబ్బులు ఇవ్వకుండా మిమ్మల్ని దివాలా తీయించే పరిస్థితికి వస్తున్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, తప్పకుండా తెలుగుదేశం వచ్చిన 3 నెలల్లోనే మీరు చేసిన పెండింగ్ బిల్స్ అన్ని మీకు ఇచ్చే బాధ్యత, వడ్డీతో సహా మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అందుకే సర్పంచుల ఒత్తిడిలో పడ్డారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్పంచులే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. అలాంటి దుస్థితి మళ్లీ రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది చాలా అన్యాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఇంకొక పక్కన ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నికైతే చిన్న పంచాయతీలు 10 లక్షలు, పెద్ద పంచాయతీలు అయితే 15 లక్షలు. ఎప్పుడన్నా ఇచ్చాడా, ఒక్కరికన్నా వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే దీన్ని కూడా ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు. ఎక్కడికక్కడ మనం చూస్తామంటే ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు నేను చూశాను, జగనన్న సైన్యం వాలంటీర్లు అంట. నీ సైన్యం కాదు, ప్రజాధనంతో ట్యాక్స్ పేయర్ మనీతో పే చేస్తున్న 5,000 రూపాయలు వాళ్ళకు. వాళ్ళు చేయాల్సింది ప్రజలకు సేవలు అందించాలి తప్ప ఏదో నీకు సేవ చేయడం కాదు, ఇంకొక విధంగా మీ పార్టీ కోసం పనిచేయడం కాదు. నేను ఒకటే వాళ్ళని కూడా కోరుతున్నా, మీ ద్వారా మీరు కూడా ప్రజలకు సేవలు అందించండి. సర్పంచ్ అనే వ్యక్తి కానీ, ఎంపీటీసీ వ్యక్తి కానీ, కడకు వార్డు మెంబర్ కానీ మీరు ఎంపిక అయింది ప్రజల ద్వారా ఎంపికయ్యారు. వారిని నియమించింది ప్రజలకు సేవలు అందించాలని నియమించారు. ఈ 2 వ్యత్యాసం ఉంది. మీరు 5 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ ప్రజల మ్యాండేట్ తీసుకుంటున్నారు. అలాంటి సందర్భంలో ఆ గ్రామంలో ఏది జరిగినా, ఒక పెన్షన్ ఇచ్చినా, ఒక రేషన్ కార్డు ఇచ్చినా, లేకపోతే ఒక బెనిఫిట్ ఇచ్చినా మీ ద్వారా జరగాలి.
అది జరగకపోతే మాత్రం అనైతికం, ఇది కరెక్ట్ కాదు. మళ్లీ సర్వ హక్కులు పంచాయతీలకు ఇచ్చి పూర్తిగా మిమ్మల్ని బలోపేతం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితిలో మిమ్మల్ని నిర్వీర్యం చేయడానికి వీలు లేదు. అందుకే నేను చాలా స్పష్టంగా మిమ్మల్ని కోరేది, ఈరోజు నేను మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. గ్రామాలు ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది 1,70,000 మంది ప్రతినిధులు ఉన్నారు దీంట్లో, వార్డు మెంబర్ దగ్గర నుంచి. ఇది ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప అవకాశం. ఒక అతను వార్డు మెంబర్ అవుతారు. అక్కడున్న వాళ్ళందరూ మనోభావాల ప్రకారం వాళ్ళకు మంచి పనులు చేసి అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ ఇబ్బందుల్లో భాగస్వాములు అవుతారు. ఒక సర్పంచ్ అవుతాడు. ఆ సర్పంచి ఎప్పటికప్పుడు ప్రజలు మీతో ఉండాలి, మీకు మంచి పేరు రావాలని సొంత సంపాదనలో 10 రూపాయలు ఖర్చు పెడతారు. ఎన్నికల్లో కూడా డబ్బులు ఖర్చు పెడతారు. ఒకే ఒక దానికి గౌరవం కోసరం. రెండోది గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు స్థానిక సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఇందులో మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. మొట్టమొదటిసారిగా 8% స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు పెట్టిన పార్టీ, పెట్టిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 50% వచ్చారు. 50% మీరున్నారు. 33% వెనుకబడిన వర్గాలకి రిజర్వేషన్లు పెట్టి ఆ తెలుగుదేశం పార్టీ అది 10% తగ్గించారు. అంటే ఎస్సీలు ఉన్నారు 15-16% ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు 6-7% ఉన్నారు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రాజకీయంగా ఎదుగుదలకు ఒక మంచి ప్లాట్ఫామ్ స్థానిక సంస్థలు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు, 95లో సర్పంచ్ అయ్యాడు, తర్వాత ఎమ్మెల్సీ అయ్యాడు, ఇప్పుడు పంచాయతీరాజ్ ఛాంబర్స్ లో పనిచేస్తున్నారంటే ఇలాంటి వాళ్ళు కొన్ని వందల మంది సర్పంచులుగా ఎంపికై కేంద్ర మంత్రులు అయ్యారు, లేకుంటే ముఖ్యమంత్రులు అయ్యారు. అది సర్పంచ్కు ఉండే బలం. ఇది ఒక రిక్రూట్మెంట్ కింద ఉంటుంది, ఎదుగుదల కోసం ఉపయోగపడుతుంది. అలాంటి ఎదుగుదలని ఎక్కడికక్కడ నరికేసిన వ్యక్తి, మీ పాపులారిటీ తగ్గించిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఎప్పుడు స్థానిక సంస్థలను గౌరవించాం, మీకు అధికారాలు ఇచ్చాం, నిధులు ఇచ్చాం, అన్ని కూడా చేశాం. ఈరోజు ఒకటే మీ అందరికీ చెప్తున్నా, మళ్ళీ ఈరోజు ఒక డిక్లరేషన్ తీసుకొస్తున్నాం. స్థానిక స్వపరిపాలన, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం అనే పేరుతో నేను ఈరోజు డిక్లరేషన్ ఇస్తున్నా. ఈ డిక్లరేషన్ రాబోయే రోజుల్లో తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మొట్టమొదటిది బాటమ్ అప్ అప్రోచ్. 73, 74 భారత రాజ్యాంగ సవరణని అమలు పరిచి పంచాయతీరాజ్ వ్యవస్థని పటిష్టం చేసి క్షేత్రస్థాయిలోనే పాలన ప్రణాళిక ఏర్పాటు చేసుకునేలా మార్పు తీసుకొస్తాం. ప్రతి ఒక్క ఊరికి 5 సంవత్సరాల్లో మీరు ఏం చేయగలుగుతారో ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం, దాన్ని అమలు చేయడం, ఆ సర్వ అధికారాలు మీకు ఇచ్చే బాధ్యత, దానికి కావాల్సిన నిధులు విధులు మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. క్షేత్రస్థాయిలోనే అధికారాలు విధులు ప్రణాళికలు తయారు చేయడం, మీ గ్రామం ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకుని మీరు ఒక పద్ధతి ప్రకారం పనిచేసుకోవడానికి ఏమేమి అధికారాలు ఇవ్వాలనో ఆ అధికారాలు ఇస్తాం, ఎన్ని నిధులు కావాలనో నిధులు ఇస్తాం. అందుకే బడ్జెట్ లో చాలా స్పష్టంగా చెప్తున్నా, కేంద్రం నుంచి వచ్చే నిధులు పూర్తిగా ₹1 కట్ కాకుండా పూర్తిగా మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటాం. అది ఎన్ఆర్ఈజీఎస్ కావచ్చు, నరేగా కావచ్చు, లేకపోతే కేంద్రం నుంచి చాలా కార్యక్రమాల్లో 40% వాళ్ళు ఇస్తారు, 50% వాళ్ళు ఇస్తారు, ఓసారి 60% ఇస్తారు. దానికి మ్యాచింగ్ గ్రాంట్ మనం ఇస్తాం.
ఈ 2 డబ్బులు కూడా తీసుకొచ్చి మళ్ళీ లబ్ధిదారుల ఎంపిక మీ ఆధ్వర్యంలో చేయించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది ఒక ఎస్సీ కావచ్చు, ఒక ఎస్టీ కావచ్చు, ఒక బీసీ కావచ్చు, లేకుంటే రైతులకు కావచ్చు, ఎవరెవరికి ఏ సబ్సిడీలు ఇవ్వాలన్నా మీ ద్వారా ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. రాష్ట్రంలో కూడా ఫైనాన్స్ కమిషన్ వేస్తాం. ఫైనాన్స్ కమిషన్ వేసి మీకు నిధులు ఇచ్చే బాధ్యత ఆ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఏర్పాటు చేస్తాం. కనీసం 5% రాష్ట్ర బడ్జెట్ లో పంచాయతీరాజ్కి వచ్చేట్టుగా చేసి దీన్ని 10% పెంచే బాధ్యత 5 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకొక పక్కన మీ అందరికీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు అన్ని కూడా అవకాశాలు, యువత కానీ, మహిళలు కానీ, రైతులు కానీ అంతర్జాతీయంగా అవకాశాలు పొందేదానికి మీరు ఏమేమి చేయగలుగుతారో అవన్నీ చేపిస్తాం. ఇక్కడే ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు ఇచ్చే నిధులు కూడా నేను చాలా స్పష్టంగా ఆలోచిస్తున్నా. మైనింగ్ సెస్ ఒకప్పుడు ఇచ్చేవాళ్ళం, ఇసుకలో వాటాల్లో వాళ్ళకు కూడా ఆ సెస్లో మీకు డబ్బులు ఇచ్చేవాళ్ళం, రిజిస్ట్రేషన్ ఫీజులో మీకు డబ్బులు వచ్చేది, ప్రొఫెషనల్ ట్యాక్స్ లో మీ వాటా వచ్చేది, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ లో మీకు వాటా వచ్చేది, నీటి తిరువాలో మీకు కొంత వాటా వచ్చేది, కడాన్ లైబ్రరీ సెస్ కూడా మీకు వచ్చేది, తలసరి గ్రాంట్ కింద డబ్బులు ఇచ్చాం, గ్రామీణ రోడ్ల నిర్వహణకు ఇచ్చే నిధులు కూడా ఇచ్చాం. ఆ రోజు మళ్లీ హామీ ఇస్తున్నా, ఇవన్నీ రివైవ్ చేస్తా. ఇవి రివైవ్ చేసి మీ అధికారాలే కాకుండా దీని కింద ఇచ్చే డబ్బులు ఇచ్చి మీరు ప్రణాళికలు తయారు చేసుకుంటూ చేస్తాం. ఇంకో పక్కన అవసరమైతే ఇవన్నీ కూడా ఏ విధంగా సమన్వయం చేయాలను, ఏ పని గ్రామంలో జరగాలన్నా ఆ పని సర్పంచ్ ఆధ్వర్యంలో, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరిగేట్టుగా నేను కార్యక్రమాన్ని రూపొందిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన నరేగా నిధుల్ని పంచాయతీని శాంక్షన్ చేయాలి, మళ్లీ దాన్ని రివైవ్ చేస్తాం. అదే మరి ఎక్కడికక్కడ గ్రామంలో ఆడిట్ చేసే బాధ్యత కూడా సోషల్ ఆడిట్ మీకే అప్పచెప్తాం. అదే మరి ఇంకొక పక్కన ఇంటింటికి త్రాగునీటి కోసం కుళాయి పెట్టడం, దీనికోసం జల్ జీవన్ మిషన్ కింద డబ్బులు వచ్చాయి. ఈ ముఖ్యమంత్రి ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. తొందరలోనే దీనికి ఒక ప్రణాళిక తయారు చేస్తాం. ప్రతి ఒక్క ఇంటికి ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ పెట్టి మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అందులో సర్పంచెస్ ప్రధాన పాత్ర ఉంటుంది. మీ ఆధ్వర్యంలో చేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీ డబ్బులు మీకు చెక్ పవర్ ఇవ్వకుండా మిమ్మల్ని దొంగల మారిగా చూస్తున్నారు. నేనే ఆ రోజు చెక్ పవర్ ఇచ్చాను. మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ప్రజలు నమ్మిన వ్యక్తి, ప్రజలు ఒప్పుకొని మీకు మ్యాండేట్ ఇస్తే ఆ మ్యాండేట్ తీసేయడం మంచిది కాదు, సర్పంచులను సందేహించడం మంచిది కాదు. మళ్ళా పూర్తిగా అధికారాలు మీకే ఇచ్చే విధంగా పూర్తిగా స్వేచ్ఛనిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీకందరికి కూడా ఒకటే ఈరోజు చెప్తున్నా, ఈరోజు సర్పంచ్ 2 సార్లు నేనే పెంచాను. 3వసారి ముచ్చటగా ₹3,000 నుంచి ₹10,000 చేసే బాధ్యత నాది. మీ గౌరవాన్ని పెంచే బాధ్యత నాది. ఇంకొక కౌన్సిలర్ 3,000 నుంచి ₹10,000 చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. ఇంకో పక్క ఎంపీటీసీ వారికి కూడా ₹10,000 ఆందోళన ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటాం. 4వది జడ్పీటీసీలకి 6,000 ఇస్తున్నారు, ఎంపీపీలకి 10,000 ఇస్తున్నారు. ఈ 2 కూడా 15,000 చేసే బాధ్యత, కార్పొరేటర్ కూడా 15,000 చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జడ్పీటీసీ ప్రెసిడెంట్ కి 40,000 నుంచి 50,000 చేస్తాం. మేయర్ కూడా అదే విధంగా పెంచుతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది గౌరవ వేతనం అనేది మీకు ఇచ్చే గౌరవం. దీన్ని కూడా ఏ విధంగా చేయాలో చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఇంకొక పక్కన నేను ఇచ్చినటువంటి ఇందులో మీరు చూస్తే చాలా స్పష్టంగా
విధులు, నిధులు, మీ గౌరవం, ఈ మూడు ఉంటాయి. విధుల కింద ఎన్ని డిపార్ట్మెంట్లు మీకు ఇవ్వగలుగుతామో అన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చి గ్రామ అభివృద్ధికి దోహదం చేసే విధంగా చేస్తాం. నిధుల కింద 5 నుంచి 10% నిధులు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం. అదే మాదిరిగా మిగిలిన అన్ని డిపార్ట్మెంట్ డబ్బులు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. ఇంకో పక్క గ్రామంలో ఏ విధంగా పనిచేయాలో మీరు ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసి కడాన మీ ఊర్లో పనిచేసే యువత మీ ఊరు నుంచే వర్క్ ఫ్రం హోమ్ కింద పనిచేసే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసే బాధ్యత, ప్రపంచంతో అనుసంధానం చేసే బాధ్యత, ప్రతి ఒక్క ఇంటికి వైఫై ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. దానివల్ల తెలుగుదేశం, జనసేన తీసుకుంటాం. దానివల్ల మీ ఆదాయం పెరుగుతుంది. ఎప్పుడైతే మీ ఊర్లో కూర్చొని డబ్బులు సంపాదిస్తారో కొనుగోలు శక్తి పెరుగుతుంది, ట్యాక్సులు కూడా బాగా పెంచేస్తారు, ఆర్థికంగా వెసులుబాటు వస్తుంది. అలాంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరందరూ ఆలోచించుకుని ఎక్కడికక్కడ మహిళా స్వయం సహాయ సంఘాలు కానీ చిన్న తరహా పరిశ్రమలు కానీ ఇవన్నీ పెట్టి ప్రోత్సహిస్తే ఇక్కడ తయారు చేసే వస్తువుల్ని ప్రపంచం మొత్తం మార్కెట్ చేసే విధంగా ఆన్లైన్లో కానీ ఈ-కామర్స్ కానీ మనం ప్రమోట్ చేసి మనం ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా భవిష్యత్తులో మీకు అండగా ఉంటాం. ఈరోజు మీ అందరూ మీ అభిప్రాయాలు చెప్పారు, మీ మనోభావాలు చెప్పారు. నాకు అర్థమైంది. మీ అధికారాలు కాపాడిన పార్టీ, మీకు నిధులు విధులు ప్రొవైడ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మళ్ళీ హామీ ఇస్తున్నా, తెలుగుదేశం, జనసేన ఈ 2 పార్టీలు కలిపి ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. 100% ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నా, దీంట్లో అనుమానమే లేదు. అయితే ఒక మెసేజ్ చాలా స్పష్టంగా ఇవ్వాలనుకుంటున్నాం. మీ అందరూ కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. రేపు జరిగే ఎన్నికలు పార్టీల కోసం, వ్యక్తుల కోసం కాదు, 5 కోట్ల ప్రజల కోసం జరిగే ఎన్నికలివి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం జరిగే ఎన్నికలివి. మన పిల్లల భవిష్యత్తు కోసం జరిగే ఎన్నికలివి. ఈ విషయం మీ అందరిలో ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేశారు, మొత్తం విధ్వంసం చేశారు. ఈరోజు మీరు ఏ విధంగా అయితే అధికారాలు లేకుండా, నిధులు లేకుండా వ్యవస్థను నిర్వీర్యం చేశారో అన్ని డిపార్ట్మెంట్స్ ఇదే మాదిరిగా చేశారు. ఒక R&B రోడ్ల పరిస్థితి మీరు చూశారు. ఒక ఆరోగ్యం ఎంత నాశనం చేశారో చూశారు. ఒక విద్య ఎంత విధ్వంసం చేశారో మీరే చూశారు. అంటే రాష్ట్రంలో ఎక్కడైతే వ్యవస్థలు భ్రష్టు పడతాయో, వ్యవస్థల్ని విధ్వంసం చేస్తారో దానివల్ల అందరికీ నష్టం వస్తుంది. కానీ ఒకటే వీళ్ళు మాస్టరైజ్ చేశారు. ఒక పంచాయతీరాజ్లో ఉండే ఒక వ్యక్తి మాట్లాడినా ఇమ్మీడియట్ కేసులు పెట్టడం, పోలీసులు రావడం. ఒక మాటలో చెప్పాలంటే మీ ఊరికి వచ్చి ఎస్ఐ కూడా కేసులు పెట్టడానికి లేదు మీ పర్మిషన్ లేకుండా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ గ్రామానికి మీరు మెజిస్ట్రేట్ లాంటి వారు, ఫస్ట్ సిటిజన్. మీరు ఏదైనా తప్పు చేశారంటే ఎస్ఐ కూడా మిమ్మల్ని కన్సల్ట్ చేసే పరిస్థితి రావాలి తప్ప ఇష్టానుసారంగా సర్పంచ్ పైన కేసులు పెట్టి మిమ్మల్ని హెరాస్ చేయడం అనేది దుర్మార్గమైన కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రులు వస్తారో 5 ఏళ్లకు పోతారు, కానీ వ్యవస్థలనేటి శాశ్వతం. ఆ వ్యవస్థలను కానీ, ఆ వ్యవస్థల్లో పనిచేసే వ్యక్తులను కానీ మేమందరం కూడా ఒక ట్రస్టీగా ఉండాలి. 5 ఏళ్ళు ఇచ్చిన మ్యాండేట్ మళ్ళా మీకోసం ఉపయోగించాలి తప్ప మా సొంతం కోసం ఉపయోగించి ఎవరు అడ్డం వచ్చినా ఇష్ట ప్రకారం చేస్తానంటే అది మంచి సాంప్రదాయం కాదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. పోలవరం ఏమైంది? డయాఫామ్ వాళ్ళు కూడా కొట్టుకోబోయింది. మళ్ళీ డయాఫామ్ వాళ్ళు కట్టాలి అంటే ఎన్నేళ్లు పడుతుంది? 2 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కష్టపడి 2 సీజన్లో పూర్తి చేస్తే ఇప్పుడు ఆ డయాఫామ్ వాళ్ళు
వీళ్ళ అసమర్థతో కాంట్రాక్టులు మార్చి ఇంజనీర్లు మార్చి నీళ్లన్నీ కూడా వరదొస్తే గోదావరి ఫ్లడ్ విపరీతంగా వస్తుంది. ఒక సీజన్లో నీళ్లన్నీ వచ్చి భూమిలో ఉన్న డయాఫామ్ వాల్ దెబ్బతినింది. అది దెబ్బతినిందని చెప్పడానికి 3 ఏళ్లు పట్టింది. కాఫర్ డ్యాములు పోయినాయి, గైడ్ బండ్ పోయింది, ఇప్పుడు మొత్తం మళ్ళీ మొదటికొచ్చింది. అంటే పోలవరం మనకు పడిన కష్టం బూడిదిలో పోసిన పన్నీర్ అయింది. రెండో పక్క అమరావతిని ఏం చేశారు? హైదరాబాద్ లో ఆ రోజు నేను చేసిన పని గాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు విధ్వంసం చేసుంటే హైదరాబాద్ ఈ రోజు అభివృద్ధి అయ్యేది కాదు. ఇప్పుడే మిత్రుడు చెప్పాడు, ఆ రోజు ఐటీకి ఫౌండేషన్ వేసా, నాలెడ్జ్కి ఫౌండేషన్ వేసా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందు తీసుకుపోయా. దాని బెనిఫిట్ ఈరోజు తెలంగాణ విడిపోయినా అక్కడ అనుభవించే పరిస్థితికి వచ్చారు. ఇక్కడికి వస్తే అమరావతిలో ఒక్క పైసా ఖర్చు పెట్టక్కర్లేదు. ముందు అమరావతి రాజధానిని మెప్పించి వీళ్ళు ఇల్లు కట్టుకున్నాం అని చెప్పి తర్వాత 3 రాజధానులు ఉంటే నష్టమేంటని 3 ముక్కలాట ఆడి కడాన విశాఖపట్నానికి వెళ్ళిపోతున్నానని అక్కడ మీరు చూసే ఋషికొండ ఒక బ్రహ్మాండమైనటువంటి ఋషులు అక్కడ ఎప్పటికప్పుడు తపస్సు చేసే ఆ ప్రాంతంలో ఇప్పుడు మొత్తం దాని ఋషికొండను గోడుగుండు కొట్టేసి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారు భవనం కట్టుకున్నారు. కానీ సర్పంచ్ మాత్రం ఏమీ చేయడానికి వీల్లేదు. నేను వెళ్ళిపోతానంటే నువ్వెక్కడికి వెళ్తావు, నీకెక్కడ అధికారం ఉంది, నువ్వు పోవడానికి వీలు లేదని చాలా స్పష్టంగా కోర్టులు చెప్పాయి. ఈ రోజు సుప్రీం కోర్టులో వస్తే కూడా నువ్వేదో పారిపోతానంటున్నా, మీకేం సంబంధం లేదు, ఏప్రిల్ తర్వాత చూస్తామని పోస్ట్ చేశారు. ఏప్రిల్లో ఈయన మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికి పోతాడో తెలియదు, అమరావతి ఇక్కడే ఉంటుంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక వ్యక్తి యొక్క చర్యల వల్ల ఆంధ్ర రాష్ట్రం ఎంత నష్టపోయింది, ఎన్ని ఇండస్ట్రీస్ పారిపోయినాయి, జాబ్ క్యాలెండర్ ఏమైంది. ఈ రాష్ట్రంలో ఒక్కరైనా సరే ఈరోజు మాట్లాడితే ఒకడు మాట్లాడాడు 3000 పెన్షన్ ఇచ్చానని. నేను చెప్తున్నా, ఆ రోజు నేను హామీ ఇచ్చాను 200 రూపాయలు 1000 రూపాయలు చేస్తానని ఏప్రిల్లో చెప్పి ఆగస్టు సెప్టెంబర్లో 2000 రూపాయలంటే ఒకేసారి 5 టైమ్స్ పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత నేను 2000 రూపాయలు చేశాను, 2000 రూపాయలు ఇచ్చాను. ఎన్నికల్లో 3000 రూపాయలు చెప్పాం, ఈ ముఖ్యమంత్రి 3000 రూపాయలు చెప్పాడు. ఎన్నికలు అయిన తర్వాత నేను పెంచుతూ పోతాను 250 రూపాయలు 250 రూపాయలని. ఇప్పుడు 3000 చేస్తే ఈ మధ్యకాలంలో ఎంత కొట్టేశావు, ఎంత బకాయి ఉన్నావు, నీ నమ్మకం ఏంటి, నువ్వు ఇచ్చిన మాట ఏంటి, సమాధానం చెప్పమని అడుగుతున్నా. విశ్వసనీయత అంటే మాటలతో రాదు, ఏదైనా అదే మాదిరిగా ఉంది. ఇటు పార్టీలు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను మాట్లాడుతున్నా, ఆవేదనతో మాట్లాడుతున్నా, చాలా బాధతో నేను మాట్లాడుతున్నా. మాట్లాడితే అందరినీ విమర్శించడం, అన్ని రాజకీయ పార్టీలను విమర్శించడం ఒక అలవాటుగా పెట్టుకున్నాడు. చెప్పేటి అన్ని అబద్ధాలు. వాళ్ళ ఇంట్లో మనం చిచ్చు పెట్టామంట. వాళ్ళ ఇంట్లో మనం చిచ్చు పెట్టడం ఏంటి, మీ ఇంట్లో మీరు చిచ్చు పెట్టుకొని మా మీద పడతారేంటి? నువ్వు ఆ రోజు సమాధానం చెప్పు. జగనన్న వదిన బాణం అని అప్పుడు షర్మిల గారు రాష్ట్రం అంతా తిరిగారు, ఇప్పుడు రివర్స్ లో తిరుగుతున్నారు. అది మీ కుటుంబ వ్యవహారం, మీ తల్లి మీ చెల్లెలు మీరు చూసుకోవాలి, మాకేం సంబంధం. అంటే ఏదో ఒక విధంగా వేరే వాళ్ళ పైన బురద జల్లేసి రాజకీయం చేయాలని రాజకీయం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు మాట్లాడానంటే ఈ విషయాలు కూడా నేను మాట్లాడేవాడిని కాదు. ఈ రోజే ఏదైతే పెన్షన్ పెంచామనే కార్యక్రమంతో రాజకీయ పార్టీలను విమర్శించడం అనేది సబబు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏదేమైనా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, సర్పంచులు మీరు ఆలోచించండి, గ్రామాల్లో ఉండడం ఆలోచించండి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మీ మీద కూడా ఉంది. మిమ్మల్ని మీరు కాపాడుకోవడమే కాకుండా మీకు వారసత్వంగా వచ్చిన పంచాయతీల్ని అదే అధికారాలతో
భావితరాలకి మీ తర్వాత వచ్చే వాళ్ళకి అందజేయాల్సిన బాధ్యత మీకుంది. అది ఈరోజు లేదు. దాన్ని చెప్తున్నా, వస్తానే మీకు అధికారం ఇచ్చి 3 ఏళ్లు అనుభవించలేకపోయారు. కడానా 2 ఏళ్లైనా పూర్వ వైభవం తెచ్చే విధంగా, మీ గౌరవాన్ని పెంచే విధంగా, సర్పంచ్ అంటే ఈ విధంగా ఉండాలి అని చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తూ, మీరు కూడా ఈ స్ఫూర్తిని ఇక్కడతో వదిలిపెట్టకుండా ఈ డిక్లరేషన్ ఇంటింటికి తీసుకెళ్ళాలి. మీకు ఇచ్చిన అధికారాలు ఎందుకు పోయినాయో మీరు చెప్పాలి. 3 ఏళ్లు ఏ విధంగా మీరు పని చేయలేకపోయారో ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మళ్ళీ మేము పని చేయాలంటే ఈ ప్రభుత్వం పోవాలి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి, అప్పుడే ఈ గ్రామానికి మంచి చేస్తామని మీరు చెప్పండి. ఆ పని మీరు చేయండి. రాజకీయాలకు అతీతంగా మీరు ఆలోచించండి. మిమ్మల్ని బలోపేతం చేసే బాధ్యత, ఈ డిక్లరేషన్ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అందరు జిల్లా ఆగండి అమ్మా, ఒక్క నిమిషం. బండు ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం. ఇప్పుడే చింతకాయల ముత్యాల గారిని, ఒక మత్స్యకారుడు, వెనుకబడిన కులాలకు సంబంధించిన వ్యక్తి, యాక్టివ్గా పంచాయతీ అధికారాల కోసం, సర్పంచ్ అధికారాల కోసం ఆయన ఎవరిని దూషించలేదు, గట్టిగా మాట్లాడాడు. దానికే ఆయన సస్పెండ్ చేశారు. ఇప్పుడు నేను ఒకటే కోరుతున్నా, మీరు సమాజం కోసం పోరాడండి. మిమ్మల్ని కానీ ఏ పార్టీ మిమ్మల్ని ఎదుర్కొన్నా నేను అండగా ఉంటా. సమాజ హితం కోరే ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. అందుకే ఈరోజు చింతకాయల ముత్యాల గారిని తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నా. తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్న వారికి స్వాగతం, సుస్వాగతం. సత్యం నిత్యం సఫలం. అందరికీ ఇప్పుడు కొంతమంది ఇక్కడ అందరూ కూడా మిత్రులందరూ మాట్లాడుతున్నారు, యువతకు అధికారం ఇవ్వాలి, వీకర్ సెక్షన్కి అధికారం ఇవ్వాలని. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, సర్పంచులు కానీ రాష్ట్ర ప్రజానికాన్ని కానీ నాకు పూర్తిగా అధికారం ఇవ్వండి. ప్రజలందరూ ఆలోచించండి. నేను రాజకీయ మార్పు తీసుకొస్తా, బడుగు బలహీన వర్గాల్ని పెంచుతాను. ఆర్థికంగా ఇప్పటికే చాలా ఇబ్బందులు క్రియేట్ చేశారు, మళ్ళీ ఏం చేయాలో చేస్తాం. ఇవన్నీ జరగాలంటే మీరు పూర్తి స్వేచ్ఛ, పూర్తి మ్యాండేట్ తెలుగుదేశం జనసేనకి ఇచ్చినప్పుడే సాధ్యం అవుతుంది. ఇది మీరు ఇవ్వండి. ఇప్పటి నుంచి మీరు మాట్లాడండి, అధైర్యపడి ఇంట్లో ఉండొద్దండి. ఏదో మాట్లాడితే కేసులు పెడతారని భయపడొద్దండి. స్వేచ్ఛగా మీ అభిప్రాయాలు చెప్పండి, గ్రామాల్లో చర్చలు చేయండి. ఈ ఎన్నిక అనేది 100 రోజుల తర్వాత లాస్ట్ డే మాట్లాడితే వీల్లేదు. ఇప్పటి నుంచే మీరు ఓపెన్ గా మాట్లాడి ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి మీరు కృషి చేయండి. మిమ్మల్ని ఏ విధంగా ఎంపవర్ చేయాలో చేసి చూపిస్తాం. ఇదేం కొత్త కాదు, ఒకప్పుడు చేశాం.